సోదరులారా, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. వీళ్ళకున్న ఒక అలవాటు ఏంటంటే, ప్రతి సంవత్సరం వాళ్ళకున్న సెలవులను బట్టి ఏదో ఒక ఊరు లేదా ఒక 2 ఊళ్ళు లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటారు. ఒక మంచి ట్రావెల్, ఒక మంచి ట్రిప్పు అట్లా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. సహజంగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కువగా వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక సిటీకి తీసుకొని వెళ్తుంటాడు. చూసినవే కానీ మళ్ళీ తీసుకెళ్ళి అట్లా ఏదో రిలీఫ్ ఇస్తానికి. ఓ రోజు పిల్లలు అడుగుతారు, డాడీ చాలాసార్లు ఆ సిటీకి వెళ్ళాం కదా, ఇంకో సిటీకి దేనికన్నా తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్ లాగా మన ట్రిప్ ఉండదు, మీరు చూస్తారు, ఇట్స్ ఎ న్యూ ట్రిప్ అని చెప్తాడు. ఊరదే. సరే పిల్లలు ఏం మాట్లాడరు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ తన కారులో తీసుకొని బయలుదేరి ఆ ఊరు చేరిపోతారు. నైటు ఒక హోటల్లో స్టే చేస్తారు. యూజువల్గా ఆ ఊర్లో ఒక 5-6 రోజులు చూడగలిగిన సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. అయితే పొద్దున్న ఆయన బయలుదేరి ఎక్కడ టిఫిన్ చేయకోకుండా అందరిని తీసుకొని ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఇతని స్నేహితుడిది. స్నేహితుడితో ఒక రోజు అంతా అక్కడ గడపడానికి ఇష్టపడతారు. ఆ పిల్లలు ఈ పిల్లలు చక్కగా కలిసి ఆడుకుంటారు. ఒక కొత్త ఫ్రెండ్షిప్. అందరు చాలా చక్కగా మీట్ అవుతారు. నైట్ అయిపోద్ది. అరే, ఇలా అప్పుడే ఓ రోజు అయిపోయింది అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు హోటల్కి వెళ్ళిపోతాక ఇష్టపడితే వాళ్ళ ఫ్రెండ్ అట్లా కాదని ఆ రాత్రి అక్కడే వస్తారు. రెండో రోజు వీళ్ళ దూరపు చుట్టాలు ఒకరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ చుట్టాలు చాలా చక్కగా వీళ్ళు రిసీవ్ చేసుకొని వీళ్ళందరినీ తీసుకొని ఆ చుట్టాలకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ ఒకటి ఉంటుంది. అక్కడ తీసుకెళ్తారు. ఆ ఫామ్ హౌస్లో ఒక రోజు ఉంటారు. నైట్ వెళ్ళిపోతారంటే వద్దని చెప్పి నైట్ కూడా ఫామ్ హౌస్లో నుంచి చాలా చక్కగా 2 రోజులు వాళ్ళతో గడుపుతారు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చాక ఎప్పుడో ఈయనతో కలిసి పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ కొలీగ్ ఆయన ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఒక 2 రోజులు ఉంటారు. అట్లా సహోదరులారా, ఎప్పుడు వెళ్ళే ఊరే కానీ వీళ్ళు గడిపిన టైము, వీళ్ళు గడిపినటువంటి క్షమించాలి, వీళ్ళు గడిపిన విధానం వేరుగా ఉంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేసి ఈసారి ట్రిప్ చాలా బాగుంది డాడీ అని చెప్తారు. సహోదరులారా, ఏదైనా సరే మనం చూసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ఈ ట్రిప్ కావాలని ప్లాన్ చేస్తాడు. ఎప్పుడు వెడుతూ వాళ్ళందరినీ పలకరించేవాడు కాదు. పలకరించాలని ఆశ ఉన్న పిల్లల కొరకు అట్లా వెళ్ళేవాడు. ఈసారి ముందుగానే వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక డిఫరెంట్గా ట్రిప్ని ఏర్పాటు చేసుకొని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమి లేకుండా ఆప్తులందరినీ కలిసి వస్తాడు. సహోదరులారా, దేవునితో మన ప్రయాణం కూడా ఇట్లానే ఉంటుంది. మీరు గమనించినట్లయితే దేవుడు మనల్ని చక్కని మార్గాన్ని నడిపించడానికి పిలిచాడు. మనం ఊహించని, మనం ఆశించని అనేకమైన మేళ్ళు మనం అనుభవించడానికి పిలిచి తన మార్గంలో మనల్ని నిలబెట్టిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని 84వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 5వ చరణం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మరొకసారి చదువుతాను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని మందిరం గురించి, సైన్యములకు అధిపతి యెహోవా నివాసం గురించి ప్రారంభించినటువంటి కీర్తన మందిరంకి వెళ్ళేటటువంటి మార్గాల గురించి రాస్తూ ఉంటుంది. మందిరంకి వెళ్ళేటటువంటి మార్గం యాత్ర కీర్తనల్లో అనేక చోట్ల మనకి కనిపిస్తుంటుంది. నేను ఎక్కలేనంత ఎత్తైన ఎత్తు నన్ను ఎక్కించు అంటాడు కీర్తనాకారుడు ఒకసారి. ఇంకొకసారి అంటాడు 23వ కీర్తనకు వచ్చినప్పుడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను. మీరు ఎప్పుడైనా సరే హిల్ స్టేషన్స్లో మీరు అంటే ఏదో ఒకరోజు చూసేస్తానికి కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు హిల్ స్టేషన్స్లో కానీ మీరు గడిపితే చాలా విభిన్నమైన వాతావరణాలు మీరు గమనిస్తుంటారు. ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అంటే పైన ఉన్నవి కాకుండా వ్యాలీస్ ఉంటాయి కొన్ని.
లోయల్లో లోయల్లో కనుక గడిపిన జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆల్ ఆఫ్ సడన్ చీకటి పడిపోద్ది. ఏమి లేదు, ఆ కొండలమంతా కన మబ్బు పట్టేసిందంటే పట్టపగలు 1 గంట 2ంటికి చీకటి అయిపోద్ది. వర్షం పడిన తర్వాత మళ్ళీ కొంచెం వెలుగు వస్తూ ఉంటుంది. ఈలోపు సూర్యుడు కొండలు దాటుకెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ ఇక అక్కడి నుంచి నైట్ అయిపోయినట్లే మీకు. కాబట్టి గాఢాంధకారపు లోయ అనేది అక్కడ అంధకారం ఉంటుంది. ఆ అంధకారంలోకి వీళ్ళు వెళ్తున్నారు అట్లా కాదు, కానీ లోయ అదే వెలుగు ఉంటుంది, ఉన్నట్టుండి అంధకారం అయిపోతుంటుంది. దేవునితో మన నడక ఎట్లానే ఉంటుంది. చాలామందికి బైబిల్ గురించి, దేవుని సంఘం గురించి, సహవాసం గురించి ఉన్న అవగాహన చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో అనుకుంటుంటారు వాళ్ళు, సంఘం అంటే ఏముంది, చర్చ్ అంటే ఏముంది, బైబిల్ అంటే ఏముంది, పాపము పరిశుద్ధత, పాపము నీతి, ఎప్పుడు కూడా దేవుడు ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞలు అని చెప్తుంటారు. ఇంతకు మించి ఏముంది చర్చిలో అనుకుంటున్నారేమో. అట్లా అనుకోకూడదండి. అసలు దేవునితో నడక ఎప్పుడు నువ్వు వెళ్ళని మార్గాల్లో నేను నడిపిస్తుంటుంది. మీకు తెలుసా, దేవునితో నడక ఎంత చక్కగా ఉంటుందో నడిచిన వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది. దేవునితో నడిచే నడక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నా ఆ ఇబ్బందుల మధ్య ఊహించని చల్లని గాలులు మనం ఎదుర్కొంటుంటాం. చల్లని గాలుల ఆ తాకిడి మనం అనుభవిస్తుంటాం. ఒక పక్క ఇబ్బందే, ఇంకో పక్కన ఆదరణే. మీరు చూస్తూ ఉండండి, ఎక్కడికక్కడే దేవుడు మనల్ని అట్లా నడిపిస్తూ ఉంటాడు. మీకు తెలుసో లేదో, తెలిసే ఉంటుందిలే, ఎందుకు తెలియదు కానీ మోషే అనేక ఇబ్బందుల నుంచి వెళుతూ ఉండగా మోషేతో అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ, మోషే నిమిత్తం ప్రజలతో మాట్లాడుతూ, ఇతడు ఎలాంటి వాడు, నా సేవకుడైన మోషే నాకు ఎట్లాంటి వాడు అని చెప్తుంటాడు. మోషే ఒక పక్కన నలిగిపోతూ ఉన్నా ఒక్కొక్క రోజు దేవుడు మాట్లాడే మాటలు, ఒక్కోసారి 40 దినాలు ఆయనతో పాటు కొండ మీద గడపటానికి రమ్మనే మాటలు ఎంత గొప్పగా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఊహించారా? మండుచున్న కొండ అది, ధూమం లేచినట్లు లేస్తూ ఉంటుంది. ఆ కొండ దగ్గరికి వెళ్తాడు. 4 రోజులు లేట్ అయ్యేటప్పటికి ప్రజలకు వచ్చిన అవగాహన ఏంటంటే, ఆ లోపలికి వెళ్ళినోడు బతికాడో లేదో మాకేం తెలుసు, అతను ఏమైనా మాకు తెలియదు, కాబట్టి ఓ కొత్త దేవుణ్ణి మా కోసం తయారు చేయని చెప్పి అడుగుతారు ఆహారం దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఆ కొండ, ఆ అగ్ని అక్కడ రేగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతాడు అనుకునే వాళ్ళు అని ఉంటారు. మీరు గమనించారా? ఆ అగ్ని అతన్ని ఏమీ చేయలేదు. ఆ ధూమము, ఆ భయంకరమైనటువంటి దర్శనం గురించి హెబ్రీ పత్రికలో రాసినప్పుడు ఆ దర్శనం చూసి నేను మిక్కిలి భయపడి వణుకుతున్నానని రాస్తాడు. దాని మధ్యలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ 40 డేస్, ఆ 40 డేస్ ఎట్లా జరిగింది అంటే అన్నపానాలు ఏమీ పుచ్చుకోలేదంట. ఆకలి లేదు, దాహం లేదు. కొండకి వెళ్ళినోడికి సహజంగా నీళ్లు కావాలి. మరి మోషే నీళ్ల బుడ్డి తీసుకొని పైకి ఎక్కడో లేదో నాకు తెలియదు కానీ అండి, పైకి వెళ్ళిన దాంట్లో దాహం లేదు. ఒకటి మాత్రం రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం ఒకసారి తీసే 34వ అధ్యాయం 28వ వాక్యంలో ఇది రాయబడి ఉంది. 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు, అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. విన్నారా? అదేంటండి, అన్నం నీళ్లు లేకుండా ఎట్లున్నారు అంటే, దేవునితో గడిపేవాడి స్టేటస్ ఎట్లుంటుంది. మనకున్న అవగాహన వేరు. మనం పైన చూస్తున్నాం భక్తి అంటే, మనం పైన చూస్తున్నాం సహవాసం అంటే, మనం పైన చూస్తున్నాం చర్చ్ అంటే. చర్చ్ అంటే అట్లా కాదు. చర్చ్ అనేది ఒక బాడీ, చర్చ్ అనేది ఒక దేహం. పైన తల చిక్కు తీసుకుంటూ, సహోదరులు కొన్నిసార్లు చిక్కు తీసుకుంటూ చిక్కు పడితే జుట్టు వెంట్రుకలు 4 పీకితే ఎక్కడ మంట పుడితే, తల మీద మంట పుడితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు తుడుస్తాకి చెయ్యి పైకి వస్తుంది. ఆ నీళ్లు తుడుచుకున్న తర్వాత చేతులు కడుక్కోవటానికి దాని కొరకు కాళ్ళు ఇంకోసారి తీసుకెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కోవడం అంటే బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుద్ది ఒక పెయిన్ కొరకు. సహవాసం అట్లా ఉందా సహోదరుడా, సహోదరి? దేవుని సంఘంలో నీ సహవాస స్థితి ఏంటి? ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎంతవరకు నడుస్తున్నారు? యాత్ర చేసే స్థలాలే ఈ సంఘాలు. సంఘము యాత్రా కేంద్రాలు, బస కేంద్రాలు కాదు. సంఘం యాత్ర జరుగుతున్నటువంటి స్థితే. సంఘం ఎత్తబడే వరకు యాత్ర జరగాల్సిందే. నడుస్తూ ఉంటారు, కొత్త సహోదరులు కలుస్తారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీస్తో వస్తారు. మారు మనసు పొందుతారు, అంతా ఒకే మనసులోకి వచ్చేస్తారు. ఒకసారి అందరి మనసులో ఒకటి అయిన తర్వాత ఇక వాళ్ళు వేరవటం కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే,
దేవునితో నడిచే మార్గం అంటే ఏముందలే, అయ్యగారు 4 మాటలు చెప్తాడు, వింటాం, వస్తాం. కాదండి. సహవాసం. సంఘం అంటే సహవాసం, యాత్ర. ఎక్స్క్యూజ్. అన్నీ అన్నీ ఉంటాయి అందులో. అన్ని రకాల మేళవింపులు, అన్ని రకాల రుచులు సంఘంలో నువ్వు అనుభవిస్తావు. దుఃఖపెట్టేవాళ్ళు ఉంటారు, సంతోషపెట్టేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఆదరించే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని మధ్య దేవుడు నిన్ను కొత్తగా మారుస్తూ ఉంటాడు. ఒక నూతన స్థితి. ఒక పాట ఉంటుంది, యేసన్న గారు రాసింది, ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు అని అట్లా ఉంటుంది. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఆ పాట. మనం ఎప్పుడు వెళ్ళని మార్గాల్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తుంటాడు. అందుకని కీర్తనకాడు 84వ కీర్తనలో రాస్తూ అంటున్నాడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు చూడనివి, ఎప్పుడు అనుభవించనివి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అర్థమైందా సహోదరుడా, సహోదరి? సహవాసం గొప్పది. సంఘం దేవునితో కలిసి నడిచేది. మనం ఎట్లా ఉన్నాము, ఎక్కడున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే, సహవాసం విషయంలో నువ్వు ఎట్లా నడుస్తున్నావో చూడగలిగితే, సింపుల్ అండి. చర్చ్ అంటే ఏముందండి, 10ంటికి వెళ్తాం, 12:30కి వచ్చేస్తాం అంటే అంతే సంగతులు. చర్చ్ అంటే అది కాదు. ఆదివారం కొరకు సోమవారం నుంచి సిద్ధపడటం. ఆదివారం నాడు వచ్చిన తర్వాత ఈ 6 రోజుల ప్రార్థన బట్టి ఏం దేవుడు మాట్లాడతాడా వింటాం. ఒక సహోదరుడు ఇంకో సహోదరి యొక్క అవసరాలు, సహోదరుడి యొక్క అవసరాలు కనుక్కుంటాం. ఒక సహోదరు ఇంకో సహోదరితో కలవటం, మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం. అన్ని విషయాల్లో ఒకే మాట మీదకి రావటం. ఇది కదా సహవాసం అంటే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ యునైటెడ్నెస్ లేదా యూనిటీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఐక్యతను కాపాడుకుంటాకి అట్లా ఐక్యతతో నడవండి, ఆ సమాధానం అని బంధం చేత కట్టు. కనుక చర్చ్ అంటే కేవలం గోయింగ్ అండ్ కమింగ్ కాదండి. చర్చ్ అంటే అట్లా కానే కాదు. సంఘం అంటే ఒక రెనోవేషన్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ కాదండి, రెనోవేషన్. కొత్తదనం తీసుకొస్తుంటాం. దినదినము నూతన పరచబడతా ఉంటాం దేవుని దగ్గర. ఒక క్రొత్త రుచి. నేను మీతో చెప్పినటువంటి ఆ కుటుంబం ఎప్పుడు వెళ్ళే ఊరు వెళ్ళారు. బహుశా ఆ ఊర్లో బీచ్ ఉండొచ్చు, ఆ ఊర్లో హిల్ స్టేషన్స్ ఉండొచ్చు, ఆ ఊర్లో వ్యాలీస్ ఉండొచ్చు, ఆ ఊర్లో అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉండొచ్చు, ఆ ఊర్లో చాలా రకరకాలైనవి ఉండొచ్చు. పిల్లలు ఆడుకుంటానికి, పెద్దలు ఆడుకుంటానికి ఆహ్లాదకరమైనవి ఇవన్నీ ఉండొచ్చు. రుచికరమైన రెస్టారెంట్స్ ఉండొచ్చు. డిఫరెంట్ కాంటినెంటల్ టేస్ట్లు ఉండొచ్చు అక్కడ. ఈసారి వాళ్ళు వెళ్ళినటువంటి ట్రిప్ వేరు, ఎప్పుడు చూడండి ట్రిప్. ఆ ఊర్లో అంత ఆనందం ఉంటుందని, ఆ ఊర్లో అంతమంది ఆప్తులు ఉన్నారని ఎప్పుడు ఎరగనటువంటి ట్రిప్. తండ్రి ఏర్పాటు చేస్తే వెళ్ళి పిల్లలు, డాడీ చాలా బాగుంది డాడీ అని అడుగుతారు అని చెప్తూ ఉంటారు. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు, సంతోషంగా తిరిగి వస్తారు ట్రిప్ నుంచి. సహోదరుడా, సంఘానికి నువ్వు వెళుతున్నటువంటి మాదిరి, సంఘానికి నువ్వు వస్తున్నటువంటి స్థితి దేవునితోనూ సహోదరులతో నీవు ఉన్న అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? మనం మనం మన ఆశలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన తీవ్రత ఇవన్నీ నల్లిఫై అయినప్పుడు, ఇవన్నీ మనం నలగొట్టుకున్నప్పుడు ఒక నూతన స్థితిని మనం చూస్తాం. లేకపోతే సంఘంలో కూడా బావిలో కప్పల్లాగానే ఉంటాం. సంఘంలో కూడా ఏమీ తెలియని వారుగా వచ్చాం పోయాం అన్నట్లుగా ఉంటుంది. అట్లా కాదు. సంఘం నూతన స్థితిని తీసుకురావాలి. సంఘం విస్తరించేది. నీకు తెలియని వాళ్ళని కలుసుకొని నీకు కలిగిందంతా వాళ్ళతో పంచుకునేది సంఘం. సంఘంకి వెళ్ళే విషయంలో మీ యొక్క కోణాన్ని మార్చుకోవాల్సిన రోజు ఈరోజు. లేదు ప్రభా, నేను ఈసారి నుంచి సంఘానికి ఒక నూతన స్థితిని చూస్తాకెళ్తాను, అందరినీ కలిసి సంతోషించడానికి వెళ్తాను, అందరినీ కలిసి వాళ్ళతో ఉన్న ఐక్యత నేను పంచుకుంటూ నీ వైపు చూసి నేను స్తుతించడానికి వెళ్తాను ప్రభా అని ఒక నూతన డెసిషన్ కానీ మనం తీసుకున్నట్లయితే సహోదరులారా, తప్పనిసరిగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, నూతన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరించు. సంఘానికి మేము వెళ్ళటం రావటం ఏదో అలవాటుగాను, ఆచారయుక్తంగాను,
ఆదివారం కదా తప్పదలే అన్నట్లుగా అయిపోయింది ప్రభా. ఈ విషయంలో నీ పాదాల దగ్గర సాగిలపడి క్షమాపణ అడుగుతున్నాం. నన్ను క్షమించు, నా సహోదరుని క్షమించు. సంఘం పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి. సంఘం పరిశుద్ధ దేవుడు రెక్కచాపి ఆ చాటున భద్రపరిచింది. సంఘం పరిశుద్ధ దేవుని యొక్క చేతిలో మమ్మల్ని చెక్కుకునేది అనేది మాకు అర్థం కాల. రూపకారుడా, శిల్పకారుడా, మమ్మల్ని రూపించు, నూతన స్థితిలోకి తీసుకురా. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ మిగిలిన కాలం సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాల్ని నూతనమైనటువంటి నాయన భావాల్లోకి, నూతన వరవల్లోకి నడిపించమని, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసంలో మమ్మల్ని విస్తరింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.